వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెద్ద మూవీ గ్లిప్స్ లో ఉన్న సీక్రెట్స్ అయితే చూడబోతున్నాం భయ్య. ఈ పెద్ద మూవీ గ్లిప్స్ ని 0 to 5x స్పీడ్ లో చూస్తే కానీ కొన్ని డీటెయిలింగ్ అయితే కనబడుతుంది. అవి ఏంటి డీటెయిలింగ్ అంతా ఈ మూవీకి ప్లస్సా మైనసా, బుచ్చిబాబు తెలిసే పెట్టాడా లేదా తెలియకుండా పెట్టాడా అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను రండి. అంతకు ముందు మన ఛానల్ కు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి భయ్య. ఓకే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. ఈ గ్లిమ్స్ స్టార్టింగ్ లో అయితే చాలా మంది జనాలు ఒక ఫ్లాగ్ ని పట్టుకుని పెద్ది అని అరుస్తుంటారు కదా. ఆ ఫ్లాగ్ ని మీరు డీటెయిల్డ్ గా గమనిస్తే దానిపై విజయనగరం అని రాసి ఉంటుంది. అయితే ఒక సింబల్ కూడా ఉంటుంది. సో అక్కడ రామ్ చరణ్ విజయనగరం తరపున ఆడుతున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. అండ్ డీటెయిల్ నెంబర్ 2 వచ్చేసి చరణ్ క్రికెట్ ఆడుతూ ఉంటాడు కదా. చరణ్ క్రికెట్ ఆడడానికి ఒక సెంటిమెంట్ బ్యాట్ అయితే ఉంటుంది. అదే ఆ బ్యాట్ ని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక గజ్జలు అయితే కట్టింటారు. సో ఆ గజ్జలు కట్టిన బ్యాట్ తో తప్ప వేరే బ్యాట్ తో అయితే ఆడడు. డీటెయిల్ నెంబర్ 3 చూసుకుంటే ఇందులో మోస్ట్లీ రామ్ చరణ్ అన్న కాళ్ళని అయితే చూపిస్తూ ఉంటారు. ఇందులో రామ్ చరణ్ అన్న కాలు అయితే కొద్దిగా ఇంజురీ అయింటుంది. అలా ఎలా చెప్పేస్తా బ్రో, కాల్ ని చూపిస్తే కాల్ ఇంజూరీ అయింది అంటారా? ఇక్కడ చరణ్ వాకింగ్ స్టైల్ చూడండి ఒకసారి. ఏదో కాల్ ఇంజూరీ అయినట్టు నడుస్తున్నాడు కదా. ఇంకా నమ్మకం కుదరకపోతే ఆ షాట్ ను ఒకసారి చూడండి. ఒక పక్క ప్యాంట్ నార్మల్ గా ఉంటే ఒక పక్క ప్యాంట్ మడత పెట్టి ఉంటుంది. సో దీన్ని బట్టి ఏం అర్థమైంది, రామ్ చరణ్ కాల్ ఇంజూరీ అయింది. డీటెయిల్ నెంబర్ 4 వచ్చేసి ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే ఒక పోస్టర్ అయితే కనబడుతుంది. ఆ పోస్టర్ లో అయితే ఎవరో కాదు, మన జగపతి బాబు గారే ఉన్నారు. సో దీన్ని బట్టి జగపతి బాబు గారు ఒక పొలిటీషియన్ అని క్లియర్ గా కనిపిస్తుంది. అయితే మూవీ ఓన్లీ క్రికెట్ గేమ్ సంబంధించే ఉంటుందని చాలా మంది అనుకుంటున్నారు. క్రికెట్ గేమే కాదు, కబడ్డీ అండ్ కుస్తీ పోటీలకు సంబంధించి కూడా ఉంటాయి. ఈ మూవీలో అయితే రామ్ చరణ్ అన్న ఒక ఆట కూలీగా ఉంటాడు. ఎవరైతే చాలా డబ్బులు ఇస్తే వాళ్ళ తరపున ఉంటే ఆడుతూ ఉంటాడు. ఇది కేవలం ఒక క్రికెట్ గేమ్ కి సంబంధించిన గ్లిమ్స్ మాత్రం అయితే రిలీజ్ చేశారు. అందుకే ఆ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు కూడా పెద్ద ఫస్ట్ షాట్స్ అని మెన్షన్ చేశాడు. అంటే మోస్ట్లీ మనకి ఒక్కొక్క గేమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక్కొక్క గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫస్ట్ షాట్ లో ఓన్లీ క్రికెట్ గేమ్ గురించే చూపిస్తే, అండ్ సెకండ్ షాట్ అంటూ ఒక గ్లిమ్స్ ని రిలీజ్ చేసి ఇంకొక గేమ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాడు. అలా మనకి ఇంకా 2 గేమ్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఇంకా 2 గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు అనుకుంటున్నా. చూద్దాం, ఇంకా ఈ మూవీ రిలీజ్ అవడానికి ఇంకా 1 year ఉంది కదా. ఫైనల్ డీటెయిలింగ్ అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ అన్నమాట. ఈ మూవీ రిలీజ్ March 27th కదా. March 27th అనేది రామ్ చరణ్ బర్త్డే డేట్ కాబట్టి ఆ రోజే మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇది భయ్య ఈ గ్లిమ్స్ లో నేను గమనించిన డీటెయిలింగ్ అయితే. ఇది కాకుండా మీరేమైనా అబ్జర్వ్ చేస్తుంటే కింద కమెంట్ చేయండి. అలాగే ఇంకొక మంచి వీడియో ద్వారా తిరిగి వస్తా.